గురువుగారు, నాకు ఒక విషయం తెలిసిందండి. మీరు 25 ఏళ్ల క్రితం ఒక ప్రముఖ నాయకుడికి ఒక దీక్ష ఇచ్చారు అని తెలిసిందండి. ఆ నాయకుడు ఎవరు? ఎప్పుడు ఆ దీక్ష ఇచ్చారు? ఒక్కసారి మా ప్రేక్షకులకి చెప్పగలరా గురువుగారు? మ్మ్. ఏం ప్రశ్న అడుగుతున్నావు? ఆధ్యాత్మికంగా అడగాల్సిన ప్రశ్నలు. ఏదో ఎవరికి దీక్షను ఇచ్చాము అంటే దీక్షను నేను ఇవ్వలేదు. నిజానికి నేను గురువుని కాదు, స్వామీజీని కూడా కాదు. అదేంటి గురువుగారు? కాదండి. నేను గురువుని కాదు, స్వామీజీని కాదు. నేను ఒక సాధకుడిని మాత్రమే. నేను గత 36 సంవత్సరాలుగా కూడా హిమాలయాల్లో సాధన చేస్తూ ఉన్నాను. మాకంటే పైన ఉండేటటువంటి హిమాలయ యోగుల యొక్క నిర్దేశకత్వంలో మేము ఏ పని చేయాలో నిర్దేశించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము బయట ఈ విధమైనటువంటి విషయాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు మేము ఆ విషయాన్ని విశదీకరించడానికి వస్తూ ఉంటాం. ఆ సందర్భంగా 25 నుంచి 27 సంవత్సరాల క్రితం అనుకుంటా వారిని నిర్దేశించినటువంటి ఒక వ్యక్తి మాకు తారసపడ్డాడు. ఆ వ్యక్తి అప్పటికీ అతనికి తెలియదు. అతనిలో ఉన్నటువంటి దివ్యశక్తిని హిమాలయ యోగులు గుర్తించడం జరిగింది అని అనుకుంటా. ఇంచేతంటే వారు నీవు విశాఖపట్నం వెళ్ళు అని చెప్పారు. విశాఖపట్నం ఎందుకు వెళ్ళమన్నారో కూడా తెలియదు. అప్పటికి విశాఖపట్నంలో నాకు ఒక నిర్దేశించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాను. యోగాని ప్రచారం చేయడం. రాబోయే రోజుల్లో యోగా అనేది యోగా దినోత్సవంగా జరుపుకునే వాతావరణాన్ని తీసుకురావాలనే బాధ్యతని హిమాలయ యోగులు నాకు అప్పచెప్పడం జరిగింది. ఆ సందర్భంగా అనేక ప్రాంతాల్లో, దేశంలోనే కాకుండా అనేక విదేశాల్లో కూడా యోగాని ప్రచారం చేస్తూ వచ్చాం. ఆ సందర్భంలో మేము ఎంచుకున్నటువంటిది విశాఖపట్నంలో శాంతి ఆశ్రమాన్ని కేంద్రంగా ఎంచుకుని మేము యోగాని ప్రచారం చేయడం మొదలుపెట్టాం. ఆ సందర్భంలో అనేక మంది యోగా నేర్చుకునేవారు. నీ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి రాబోయే రోజుల్లో ఒక శక్తిగా మారుతాడు. కాబట్టి నీ యుక్తితో మేమిచ్చేటటువంటి శక్తిని, ఆ సూర్య ఆరాధనా శక్తిని, సౌరశక్తిని నీవు అతనిలో ప్రవేశపెట్టు అని నిర్దేశించడం జరిగింది. అలాగే అప్పటికి అతనికి పేరున్న వ్యక్తి కాదు. అతనికి అన్న రూపంలో చాలా పేరు గల వ్యక్తి ఉన్నారు. అతను ద్వారా వీరు నా దగ్గరికి రాబడ్డారు. వారు వచ్చిన తర్వాత వారిలో ముందుగా ఒక పరీక్షని చేయడం జరిగింది. వారు ఉన్నతమైనటువంటి కుటుంబంలోకి వచ్చి ఉన్నారు. చాలా సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉన్నారు. కాబట్టి ముందుగా వారు నిర్దేశించిన హిమాలయ యోగులు నిర్దేశించినట్టుగా అతన్ని ముందుగా నీవు వేసుకున్నటువంటి ఈ బట్టలు దీక్షకి పనిచేయవు అని చెప్పడం జరిగింది. వెంటనే అంతటి సెలబ్రిటీ కూడా పక్కన ఉన్నటువంటి డ్రైవర్ దగ్గర ఉన్నటువంటి టవల్ తీసుకుని కట్టుకుని నా ముందు కూర్చున్నారు. అంటే గురువులకి ఇచ్చేటటువంటి ఆయన ఇచ్చేటటువంటి గౌరవం, అతను తీసుకునేటువంటి శ్రద్ధ ఆ ఒక్క క్షణంలో గమనించడం జరిగింది. వెంటనే ఆ కార్యక్రమాన్ని సూర్యుడికి అభిముఖంగా సూర్యోదయ సమయంలో ఏదైతే నిర్దేశించబడినటువంటి శక్తి ఉందో ఆ శక్తిని పాతం అంటారు, శక్తిపాతం అంటారు. అది నాకు చేసే అర్హత లేదు. కానీ ఆ దివ్య పురుషులైనటువంటి హిమాలయ యోగులు అతనిలో సౌరశక్తిని మొట్టమొదటిసారి 27-25 సంవత్సరాల క్రితం
ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు ఈనాటికి ఆ ఫోటోలు, ఆ వీడియోలు మా దగ్గర మా సంస్థలో ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా వాటిని బయట పెట్టడానికి వీలు లేదు, బయట పెట్టలేదు కూడా. గురుగారు యాక్చువల్గా ఆ రోజు అతనికి ఆ సౌరశక్తి ప్రవేశపెట్టినట్టు తెలియదు. కానీ నేను అక్కడి నుంచి హిమాలయ యోగులు అతన్ని గుర్తించి రాబోయే 27 సంవత్సరాల్లో ఒక ఉన్నతమైనటువంటి ఉద్యమానికి మూలపురుషుడిగా తయారు చేయడానికి వారు నిర్దేశించుకున్నటువంటి, వారు ఎన్నుకున్నటువంటి వ్యక్తే ఈరోజు సనాతన ధర్మానికి సారథి అవుతాడని నాకు ఇప్పుడు తెలిసింది. ఇప్పటి వరకు తెలియదు నాకు. అయితే ఆనాడే నా నోటితో పలికించారు. 27 సంవత్సరాలు తర్వాత ఈ వ్యక్తి మహాశక్తిగా మారతాడని, సనాతన ధర్మానికి సారథిగా మారతాడని తెలియజేశారు హిమాలయ యోగులు. వారి నిర్దేశకత్వంలోనే ఈనాటికి కూడా మేము పనిచేస్తున్నాం. ఆనాటి నుంచి ఆ వ్యక్తి అనక ఏ విధంగా అంటే, మాకు వారు నిర్దేశించినట్టుగా గత 2.5 సంవత్సరాల క్రితం మాకు వేరే పని అప్పచెప్పారు. అదేమిటంటే, ఎక్కడో అడవుల్లోకి వెళ్ళమన్నారు. వర్షాలో ఉన్నటువంటి అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మహేంద్ర తనయ నదీ తీరంలో మహేంద్రగిరి మీద హనుమంతుడి యొక్క పాదముద్ర ఉన్న చోట అది దర్శించుకున్న తర్వాత మహేంద్ర తనయ అనే నది పరివాహక ప్రాంతంలో ఒక దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించమని మాకు హిమాలయాల నుంచి సందేశం అంది. మేము అక్కడికి వెళ్ళి అక్కడ నిర్దేశించబడినటువంటి వారి చేత, అక్కడ ఉన్నటువంటి యోగులు, మునులు వాళ్ళందరి చేత ఆ అడవిలో మహేంద్రగిరి అంటే హనుమంతుడు సీతాన్వేషణకి బయలుదేరినటువంటి ప్రదేశం అది మహేంద్రగిరి. ఆ శక్తివంతమైనటువంటి ఆ ప్రదేశంలో చరణముద్ర ఉన్నటువంటి ప్రదేశంలో మహేంద్ర తనయ నదీ పరివాహక ప్రాంతంలో ఒరిస్సాలో మేము మా చేత వారాహి అమ్మవారి యొక్క ప్రతిష్ఠ జరిగింది. అది మాకు ఎందుకు జరుగుతుందో మాకు తెలియదు. తర్వాత కొన్ని ఆ సెలబ్రిటీ ఉన్నారా అండి అప్పుడు మీతోని? అక్కడ లేరండి. నాకు సెలబ్రిటీకి ఏ సంబంధం లేదు. ఆ ఒక్కసారి తప్పితే ఈ 27 సంవత్సరాల్లో మేము ఎప్పుడు కలవాల్సిన పని లేదు. గురుగారు, ఆ సెలబ్రిటీ ఒక పవనుడిలా అలాగా, అంటే రాజకీయ పవనం లాగా అలా ముందుకు వెళ్తూ కళ్యాణం, ఒక బగబగమండే కళ్యాణుడిలాగా అలాగా ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణుడేనా? బాగా పోలుస్తున్నాం. ఆయనే అండి. కళ్యాణం అంటే శుభం జరగడమే కళ్యాణం. అంటే లోకానికి శుభాన్ని కలిగించేది కళ్యాణము అంటారు. అలాగే పవనం అని అడుగుతున్నావు. అయితే అక్కడ ఆ వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించి హోమాధికారులు జరిపి ఎంతమందో యోగుల చేత ట్రైబల్స్ అందరూ కూడా ఒక సౌండ్ చేస్తారు, ఓ అని. ఇవన్నీ చేసి ఏదో జరుగుతుంది, మాకు అర్థం కాల. కానీ మా చేత ప్రతిష్ఠ ఎందుకు జరుగుతుందో మాకే తెలియలేదు. అది అయిన తర్వాత ఒక సంవత్సరానికో వారాహి యాత్ర అని ఎన్నుకోబడినటువంటి ఆ వ్యక్తి వారాహి యాత్ర అని ప్రారంభించారు. ఓహో, ఇదా హిమాలయ యోగుల యొక్క రచన అని మాకు అర్థమైంది. గురుగారు, ఇది మహేంద్రగిరిలో మీరు వెళ్ళి మీ ఆధ్వర్యంలో మీ యోగులు ఎవరైతే చెప్పారో అది అవలంబించారో అవన్నీ చేశారన్నారు కదండి. ఈ ఎంతకాలం అయింది గురుగారు? దాని ఫోటోలు అవి చూడొచ్చు. మీకు 2.5 సంవత్సరాలు. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారికి అంటే దీక్ష ఏదైతే మీ గురువులు చెప్పిన దీక్ష మీరు ఇచ్చారో అది జరిగి 20-25 ఏళ్ళు అవుతుందండి. అంతే కదండి. ఆ రోజు అనుకున్నారా గురువు గారు ఈయన ఒక శక్తిగా మారబోతున్నారు, అంటే సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఒక వినూత్నమైన మార్పులకి నాంది కాబోతున్నారు? ఇట్లా అని ఏమైనా ఆ రోజు ఏమైనా మీకైనా ఒక ఆలోచన అయినా కలిగిందా గురువు గారు? ఆ రోజు వీడియో ఉన్నది, కానీ ఒక మహోత్కృష్టమైన వ్యక్తిగా మారతారన్నది రాజకీయం ఇది అని కాకుండా ఈ లోక కళ్యాణానికి ఉపయోగపడే
ఒక పవనం వీస్తుంది అని మాత్రం ఆ రోజు చెప్పడం జరిగింది. అంచేత ఆ పవనం ఈ విధంగా వీస్తుంది, అది లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది అని ఆ రోజు నా నోటితో పలికించినటువంటి వీడియో అది ఉన్నదండి. ఇప్పుడు గురుగారు మాకు మా ద్వారా జనంకి ఒక్కసారి చూపించే అవకాశం ఉండొచ్చండి. ఏ ఒక్కరికి కూడా అది చూపించేటటువంటి, ఆఖరికి పవన్ కళ్యాణ్ వచ్చినా కానీ చూపించు. ఏం చేతంటే పైవారి యొక్క నిర్దేశకత్వంలో జరుగుతుంది. అదేం జరుగుతుందో మాకు తెలియదు. కావస్తే ఒక ఫోటోగ్రాఫ్ మాత్రం ఇవ్వడానికి నేను పర్మిషన్ అడిగాను. ఒక ఫోటో ఆ రోజు జరిగినటువంటి దాంట్లో ఒక ఫోటో ఇస్తాను. అలాగే వారాహి అమ్మవారి యొక్క ప్రతిష్ట హోమం దగ్గర జరిగినాయి ఏమైనా క్లిప్పింగ్ ఉంటే అది చిన్నది ఒకటి ఇవ్వమని మాకు నిర్దేశించారు కాబట్టి అంతవరకు ఇవ్వగలుగుతాం. ఆ రోజు సౌర దీక్ష ఇస్తున్నప్పుడు, సౌరశక్తిని ఇస్తున్నప్పుడు ఆ ఫోటో. అయితే ఇక్కడ పవనం గురించి అడిగారు, కళ్యాణం గురించి అడిగారు. ఇది యాదృచ్ఛికం అనుకుంటుంటారు. పవనం అంటే వనం నుంచి బయలుదేరేది పవనం. వనంలో వృక్షావృతమై ఉంటుంది వనం. వృక్షం అంటే స్థిరంగా ఉంటుంది అని అర్థం. ఎప్పుడైనా తుఫాన్ వస్తే మాత్రం మామూలుగా ఉండదు. అర్థమైందా? అది కదలికి పెరుగుతుంది, ఊగుతుంది, ఉద్రేకంతో ఊగుతుంది అన్నమాట. వనంలో ఉన్నటువంటి వృక్షం ఎంత స్థిరంగా ఉంటుందో అలాంటి స్థిరత్వం చెందినటువంటి ఒక వ్యక్తి అని వారు నిర్దేశించారేమో. అయితే ఆనాటి నుంచి మేము అక్కడి నుంచి శక్తి ప్రవాహం జరుగుతుందని నమ్ముతున్నాం. ఒక వ్యక్తిని, ఒక యుగంలో ఒక వ్యక్తిని ఎంచుకుంటుంది. వాళ్ళలో ఎన్నో పరీక్షలకి వాళ్ళు ఉత్తీర్ణులైతే పరీక్షల్లో యోగులు పెట్టేది, అప్పుడు వాళ్ళకి ఒక శక్తిని ఇస్తూ ఉంటారు. అలాగే ఈ పవనం అనేది వనంలో పుట్టి ఆ పుట్టుకకు మూల కారణమైన వృక్షం ఏం చేస్తుందంటే, ఈ లోకం చాలా పెద్దది, భూమండలం అంతే, తానుకు నిర్దేశించినటువంటి చిన్న స్థలంలో ఉంటుంది. అంటే చిన్న స్థలంలో ఉండి తాను ఎదుగుతూ ఉంటుంది. తను ఎక్కడికి కదలదు. అర్థమైందా? తనలో తాను పూర్ణత్వాన్ని పొందితేనే కానీ, దాని ఉద్దేశం ఏమిటంటే తనలో తాను చర్చించుకుంటుంటుంది, తను తాను పరిశీలించుకుంటుంది, తన అంతరంగంలో ఆవిష్కృతం చేస్తుంది ఈ లోకాన్ని. ఈ లోకానికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? నాకు జన్మనిచ్చినటువంటి ఇంత స్థలాన్ని ఈ భూమాతకి నేను ఎలా రుణం తీర్చుకోవాలి అని అది లేచేటప్పుడు, ఆ విత్తనం లేచేటప్పుడు ఆ భూమిని, తల్లి నీ గర్భాన్ని చీల్చుకుని పైకి లెగుస్తున్నానమ్మా అని మొదటి ప్రణామం నీకు అని ఇలా లెగుస్తుంది ఆ మొక్క. అంటే చూడండి, ఆ లోపల జరిగేటటువంటి ప్రక్రియ ద్వారా జన్మనిచ్చిన తల్లికి వేదన్ని బాధల్ని కలిగిస్తున్నాం, ఈ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి జన్మనిచ్చినందుకు అని ప్రథమ ప్రణామాన్ని భూమాతకి పెడుతుంది. పెట్టి ఆ చెట్టు ఎదుగుతూ ఉంటుంది. ఎవరి పక్క స్థలాల్ని ఆక్రమించాలి అనుకోదు, ఎవరి సంపదల్ని తాను దోచుకోవాలి అనుకోదు. అలా ఎదుగుతూ అమ్మా నీ రుణం తీర్చుకుంటానని ఆ చెట్టు అలాగా కొమ్మలు రెమ్మలయ్యి 10 మందికి నీడనివ్వడానికి నేను ఎలా ఉపయోగపడతాను, నాకు జన్మనిచ్చిన ఈ తల్లికి నేను ఎలా రుణం తీర్చుకుంటానని పైన పడే ఎండని ఆ తల్లికి పడకుండా ఎవరొచ్చి తనని ఆశ్రయించినప్పటికీ నీడనివ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తాను ఎండని భరించి, ఆ వేడిని భరించి, ఆ తాపాన్ని భరించి తనను చేరినటువంటి వాళ్ళకి ఎలాంటి తాపం కలగకుండా చూసేటటువంటి వృక్షం నుంచి వెలువడేటటువంటి పవనం, ఆ వనం నుంచి వెలువడే. ఆకలిస్తుంది అమ్మ అంటే పండునిస్తుంది చెట్టు. అర్థమవుతుందా? అలాగే పీడ చేసేవాడికి కూడా నీడనిస్తుంది, రాయి విసిరిన వాడికి కూడా పండునిస్తుంది. ఇలాంటి లక్షణాలతో కూడినటువంటి ఆ వృక్షం నుంచి వెలువడేటువంటి పవనం గురించి నేను చెప్తాను. ఆ పవనం వీస్తుంది, ఈ లోకమంతా కూడా తాపాన్ని తీరుస్తుంది. మరి ఈ పవనం గురువుగారు
నేను పవనం గురించి మాట్లాడుతున్నా. అది అతనిలో ఉంటే మీరు చూసుకోండి, అతనిలో ఈ లక్షణాలు ఉన్నాయా అని మీరు ప్రేక్షకులు కూడా చూసుకోండి. ఉంటే ఓకే, అతను కూడా ఆ పేరుకు తగ్గవాడు అని అనుకోవచ్చు. ఈ పవనం బయలుదేరిన తర్వాత పేద గొప్ప, చిన్న పెద్ద, పశువు పక్షి అని చూడకుండా ఆ పవనం వనం నుంచి బయలుదేరిన పవనం నీ ముక్కులోకైనా ఎవరి ముక్కులోకైనా దూరుతుంది. ఆ పవనం వాయువై, మనిషికి ఆయువై, ఆ పవనం ప్రాణమై అందరి జీవనాన్ని నిలుపుతూ ఉంటుంది. అందరూ బ్రతికేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రాణవాయువై జీవితాన్ని ఇస్తుంది. ఇది పవనం యొక్క లక్షణం. ఈ పవనం యొక్క లక్షణమే ఈ లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది. అది పేద గొప్ప, ప్రాంతం, జాతి, కులం, మతం ఏమీ చూడకుండా సనాతనమైనటువంటి ఆ శక్తి ప్రవాహం జరుగుతుంది. ఆ ప్రవాహమే పవన్ కళ్యాణం, పవనము కళ్యాణం. గురుగారు, ఇప్పుడు అంటే ఎలాగ ఇంకా పేరు రివీల్ చేశాం కాబట్టి అడుగుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య సనాతన ధర్మం అనే దాన్ని ఎక్కువగా చెప్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అంటే నాకు చాలాసార్లు ఆయన వీడియోలు కానీ ఇవి కానీ పరిశీలించినప్పుడు ఆయన హిందూ ధర్మం, సనాతన ధర్మం మీద ఎక్కువగా అంటే ఆయన తన ధర్మాన్ని ఫాలో అవుతున్నారు, చాలా నిష్టగా ఉంటున్నారు అన్నట్టు అనిపిస్తూ ఉంటుందండి చూసే వాళ్ళకి. సో ఆయన అంటే ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఒక పవనం యొక్క క్వాలిటీస్ ఏంటి, అలాగే కళ్యాణం అంటే ఏంటి అని చెప్పారు కదండి. రెండు ఇముడ్చుకున్న ఒక వ్యక్తిని ఆ రోజు హిమాలయ యోగులు గుర్తించారు అని అన్నారు కదండి. అంటే గుర్తించినప్పుడు అంటే మీ గురువులు మీకు చెప్పిన, మీకు ఆదేశించిన విషయం అంటే సూటిగా చెప్పగలరా? ఇవన్నీ బయటికి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మాకే తెలియని విషయం నీతో ఎలా చర్చిస్తాం? మేము ఒక టూల్ మాత్రమే. వీఆర్ ద మెసెంజర్స్, దట్స్ ఇట్. మేము ఒక సాధకులు మాత్రమే. వాళ్ళు నిర్దేశించినటువంటి పనిని నిర్వహించడానికి ఉపయోగపడేటటువంటి ఒక వ్యక్తిని నేను మాత్రమే. నేను స్వతంత్రుని కాదు, నేను ఇంకా సాధకుడిని మాత్రమే. కాబట్టి వాళ్ళు ఎందుకు నిర్దేశించారో మేము చూస్తుంటే ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఆ రోజు చేసిన పనులు ఏమిటి, ఎందుకు అతను నా దగ్గరికి రాబడ్డాడు, నేను అతని దగ్గరికి వెళ్ళా, అతనే నా దగ్గరికి ఎందుకు వచ్చాడు, ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడానా, నా నోటి అంటే ఎలా వచ్చింది. అలాగే అవతల ఆ వ్యక్తి కూడా మాట్లాడే మాటలు ఇప్పుడు వరకు మీరు చూసినవి, ఆయన అనుకునేది ఒకటి, ఆయన నోట్ల నుంచి మాట్లాడేది వేరు. ఇది మాకు ముందే అక్కడి నుంచి చెప్తారు, ఈ రోజు ఈ మాటలు మాట్లాడతాడు అనేటువంటి సంగతి కూడా మాకు చూసాయిగా తెలిసిపోతుంది. అర్థమవుతుందా మీకు? అతను కూడా అడగండి వెళ్ళి పర్సనల్గా. అతను స్వతంత్రంగా మాట్లాడాడు, అనుకుని మాట్లాడింది కాదు, అది ప్లాన్డ్గా. కానీ దీని వెనక ఎవరో మాట్లాడిస్తున్నారనేటువంటి భావం అతను కూడా ఎప్పుడు ఉంటుంది. నాకెలా ఉందో అతను కూడా అలాగే ఉంటుంది. మేము చేసే చర్యలు కూడా మేమెందుకు చేస్తున్నాము, ఎవరు నిర్దేశిస్తున్నారనే సంగతి తెలుసు. ఆ పని వాళ్ళ చేత చేయించబడుతుంది. అలాగే నిర్దేశించబడినటువంటి వ్యక్తుల చేత వారికి తెలియకుండానే వారి చేత పనులు చేయిస్తుంటారు. వెనకున్నటువంటి అదృశ్య శక్తులు వారే హిమాలయ యోగులు అని నమ్ముతుంది. అయితే ఆ రోజు ఏం జరిగిందో అదంతా కూడా ఈరోజు జరుగుతూనే ఉంది. రేపు ఏం జరగబోతుందో కూడా నిర్దేశించబడి ఒక ఫార్మాట్లో ఉంది. ఉంది. నీకు చాలా చెప్పాము నీ ఇంటర్వ్యూలో కూడా. ఇంతకుముందు ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుంది, మోడీకి సీట్లు తగ్గుతాయి. అది నా అభిప్రాయం కాదు, నేను మోడీని అభిమానించేటటువంటి వాడిని. నా సొంతం అనేటువంటి భావన అంటే వ్యక్తిగా. అర్థమవుతుందా? అలాగే యూపీలో ఏం జరుగుతుందో మనం ఆన్ కెమెరా చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ రిషికొండ గురించి కూడా చెప్పాము.
ఆ ఋషికొండ తర్వాత ఏం పంచపాదరసలింగాలు. జరుగుతుందో చెప్పాం. అవే జరిగినాయి కదా. ఉమ్. అంటే మేము చెప్తున్నది కాదు ఇది, పైన నిర్దేశించబడినటువంటి ఒక శక్తి యొక్క ప్రవాహం ఈ భాషగా భావంగా వచ్చి పలుకుతుందని నమ్ముతూ ఉంటాం. గురువుగారు, ఆ శక్తిని దైవం అని భావించచ్చా అండి? అదే ఇప్పుడు శక్తి అనేటువంటిది ఏదైతే ఉందో ఈ సకల చరాచర జీవరాశుల్లో ఒకటే శక్తి ఉంది. ఉమ్. ఒకటే శక్తి ఉంది. ఈ సృష్టి ఆరంభానికి పూర్వం శక్తి ఉంది. ఉమ్. సృష్టి లేనప్పుడు ఉమ్. అంటే ఈ గెలాక్సీలు ఇవన్నీ కూడా ఈ సౌర కుటుంబం ఏవి లేకపోయినప్పుడు కూడా సృష్టి ఆరంభానికి పూర్వం అంటే పదార్థం పుట్టక ముందు కూడా శక్తి ఉన్నది. దాన్ని వారు సైంటిస్టులు బ్లాక్ మ్యాటర్ అంటారు. ఏమంటారు? బ్లాక్ బ్లాక్ హోల్, బ్లాక్ బ్లాక్ ఎనర్జీ. బ్లాక్ ఎనర్జీ నుంచి బ్లాక్ మ్యాటర్ వస్తుంది. అంటే కనిపించని పదార్థం కూడా ఉంది. కనిపించే పదార్థం అర్థమైందా? ఈ పదార్థం మాస్కి వెనక ఎనర్జీ ఉంటుంది అన్నమాట. దాని పవర్, ఆ ఎనర్జీ అంటారు, పవర్ అంటారు. ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి పేరు దైవం. ఆ శక్తి ఏదైతే ఉందో అది సన్. ఏంటి? సన్ అంటే ఈ సన్ కాదు. సన్ అంటే లోపల ఉండేది, ఉండేది అని అర్థం. ఎప్పుడు ఉండేది, ఎప్పుడు ఉండేది, ఎప్పుడు ఉండేది? ఈ సృష్టికి జన్మించక పూర్వం ఉన్నది, ఇది కొనసాగుతున్నప్పుడు ఉన్నది, వృద్ధి చెందుతున్నప్పుడు, తర్వాత ఈ సృష్టి అంతం అయిపోయిన తర్వాత కూడా ఉండే దాని పేరు ఉండేది సన్. సన్ ఎప్పుడు ఉండేది అది సనా. తనం అంటే మగతనమని, చేతకానితనమని, అది తనాలు తనం అని వాడుతుంటాం కదా. అవునండి. అనేక మగతనం, ఆడతనం, చేతకానితనం. తనం అంటే ఆ యొక్క జరిగేటటువంటి చేతకాని అనే పనికి అంటే క్రియకి తనం అనేది శక్తి. అర్థమైందా? సనాతనం అంటే ఎప్పుడు ఉండే శక్తి. తనం అంటే శక్తి. నీ మగతనం అంటే మగవాడిగా ఉండేటటువంటి శక్తి. మగవాడి అనే ప్రక్రియకి, మగవాడిగా జరిపేటటువంటి ప్రక్రియ పేరు ధర్మం. ఏంటి? మగవాడు పనిచేయడం, మానవుడుగా వర్తించడం ధర్మం. అంత ధర్మం. రాము విగ్రహవాన్ ధర్మ అంటారు. రాముడు వచ్చింది మానవుడుగా ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో చేసిన ప్రక్రియ పేరు ధర్మం. సో రామాయణం అంతా ఒక ధర్మం, అంతే కదండి? రాముడు ధర్మానికి ప్రతిరూపం అన్నమాట. ధర్మం అంటే చేసే ప్రక్రియ, మనిషి చేసే ప్రక్రియ, అలాగే పశువు చేసే ప్రక్రియ, చెట్టు చేసే ప్రక్రియ, పుట్ట చేసే ప్రక్రియ, గుట్ట చేసే ప్రక్రియ. తను చేసే పనే చేయాలి, ఇంకోటి చేయకూడదు. చెట్టు పక్కకి వెళ్ళిపోదాం, వాళ్ళింటికి వెళదాం, వీళ్ళింటికి వెళదాం అని కదిలింది అనుకో, ధర్మం తప్పినట్టు. అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం అనేది దాని ధర్మం. సూర్యుడు వెలుగునివ్వడం అనేటువంటి ధర్మం. ధర్మం తప్పి మంటలు మండించడానికి అధర్మం. అర్థమవుతుందా? అంటే ఈ కీటకం తన పని తను చేయడం, దోమ తన పని తను చేయడం, చీమ తన పని తను చేయడం, పాము తన పని తను చేయడం. ఈ ప్రక్రియ అంటే ఈ శరీరం ఏదైతే వచ్చిందో ఆ శరీరానికి సంబంధించినటువంటి ప్రక్రియ, నిర్దేశించబడిన ప్రక్రియ పేరు ధర్మం. అంతేగాని ధర్మం అంటే మా మతం మా ధర్మం, మీ మతం మీ ధర్మం అనకూడదు. మతానికి ధర్మం కాదు, మతం అనేది వేరు, ధర్మం వేరు. మతం వేరు, ధర్మం వేరు. మతం వేరు, ధర్మం వేరు. ఇక్కడ సనాతన ధర్మం గురించి చెప్పుకుందాం. ఒక శక్తి, ఈ యావత్ సృష్టికి మూలమైనటువంటి శక్తి తాను యావత్ సృష్టిని సృష్టించి తాను సృష్టించబడకుండా ఉన్నది. తాను ఎప్పుడు సృష్టించబడదు. ఏది? శక్తి ఎప్పుడు ఉంటుంది. తాను ఈ సృష్టికి మూల కారణమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఈ సృష్టి యావత్తుకి సృష్టించడానికి కారణమై తాను సృష్టించకుండా ఉండేటటువంటిది ఏదైతే ఉందో ఆ శక్తి ఈ సృష్టించిన తర్వాత ఇది వృద్ధి చెందదు. అంటే జాయతే, వర్ధతే, క్షీయతే అంటారు. 3 పరిణామ దశలు ఉంటాయి ఏది పుట్టినప్పటికీ కూడా. పుట్టింది అంటే అది వృద్ధి చెందుతుంది, వృద్ధి చెందింది అంటే అంటే నాశనం అయిపోతుంది. అలాగే ఈ యుగం కూడా పుట్టిందంటే
అది ముందుకు సాగుతుంది, అది క్షీణించిపోతుంది, లయమైపోతుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరైనా సరే ఈ సృష్టి క్రమంలో వాళ్ళు లయమైపోయే వాళ్ళే. అందుకు సృష్టి యావత్తు కూడా లయమైపోయి శక్తి మాత్రమే ఉండేది. ఆ శక్తిని ఆధారం చేసుకుని ఉపాధులు ఏవైతే ఉన్నాయో, అంటే పశువు, పక్షి, మనిషి, తిర్యక్, స్థావరాదులు, దేవతలు, వీళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని ఆధారంగా చేసుకుని సృష్టి, స్థితి, లయం అనేటువంటి 3 కార్యక్రమాలు జరుగుతాయి. కానీ శక్తికి ఆ 3 ఉండవు. అందుకే అది సనాతనం. అది అధునాతనం కాదు, పురాతనం కాదు. అంటే పాతది కాదు, కొత్తది కాదు. పాత దానికంటే ముందు ఉన్నది, కొత్త దానికంటే తర్వాత ఉన్నది, ఎప్పటికీ ఉండేది సనాతనం. అందుకే అది స్థిరంగా ఉండేది. సనా ఆ వచ్చింది కదా, ఆ సన అని పెట్టామనుకోండి ఆసనం అవుతుంది. ఆసనం అంటే స్థిరం, సుఖం, ఆసనం అని. అంటే స్థిరంగా ఉండేది, సుఖంగా ఉండేది, అంటే తన ధర్మాన్ని తాను ఆచరిస్తూ ఉండేటటువంటిది. ఈ లోకంలో తాను చేసే చర్య ద్వారా తన సుఖాన్ని అనుభవిస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి ఇంకొకరు సుఖాన్ని విఘాతం కలిగించకుండా వారికి కూడా సుఖాన్ని అందించేటటువంటిది ఏదైతే ఉందో అది సనాతన ధర్మం. కొన్నిసార్లు వింటూ ఉంటాను, అంటే సనాతన ధర్మం వేరు, హిందూ ధర్మం వేరా? అంటే హిందూ మతం అంటాం కదండి, హిందూ మతం. హిందూ ధర్మం అంటే సనాతనం నుంచి వచ్చిన ధర్మాన్ని హిందూ అనేటటువంటి మతంగా పరిణామం చెందింపజేశారు. కానీ హిందూ మతం అనేది లేదు. హిందూ అనే మతమే లేదండి, హిందూ అనేటటువంటి మతం లేదు. హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే మొట్టమొదట అరబ్బులు తీసుకొచ్చారు. వాళ్ళు హింద్ అనేటటువంటి పదం వచ్చింది. దాని తర్వాత పర్షియన్స్ దాన్ని హిందూ శబ్దంగా వాడారు, హిందూగా. తర్వాత గ్రీక్ వచ్చేసరికి, గ్రీక్ వాళ్ళు వచ్చేసరికి ఏమైందంటే అది ఇండ్ పదం కింద మారింది. ఇండ్. తర్వాత పోర్చుగీస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వచ్చేసరికి ఇండియా కింద మార్చారు ఆ పదం. అసలైతే అరబ్బుల భాషలో, అరబిక్ లాంగ్వేజ్లో కనుక దాని అర్థం చూస్తే బ్లాక్స్, దాని అర్థం ఏంటి? నల్లవాళ్ళు. అంటే హిందూ అంటే నల్లవాళ్ళు. హింద్ అనే పదానికి అంటే నల్లవాళ్ళు.